ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనిస్తోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదిల్లా, విద్యాసాగర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి 5 ఏళ్ల పాటు పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని గాలిన పెట్టడం ప్రారంభించారని, అభివృద్ధికి బాటలు వేస్తున్నారు అంటూ కొనియాడారు. మదనపల్లె అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సిటిఎం రోడ్డు విస్తరణతో పాటు సిటిఎం రోడ్లోని శివాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయడానికి 12 కోట్లతో నివేదికలను చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాను అంటూ హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. నిధులు వచ్చిన వెంటనే రోడ్లు, బ్రిడ్జిలు, పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపడతానని తెలిపారు. రాష్ట్రానికి అభివృద్ధి దిశలో తీసుకుంటాం. ఈ రాష్ట్ర అభివృద్ధికి కారకులు, రూపకర్త పెద్దలు చంద్రబాబు. ఎక్కడ కూడా కానీ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ విధంగా ఒక ప్రణాళిక తీసుకురావాలా, రాష్ట్రానికి పోలవరం ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి, పోలవరం కంప్లీట్ చేసిన తర్వాత పోలవరం గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ వాటర్స్ మనం రాయలసీమకి ఇచ్చి రాయలసీమ పూర్తి అభివృద్ధిగా తాగునీరుకు, సాగునీరుకు ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర పూర్తి స్థాయిగా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దబోతున్న పెద్దలు ఎవరన్నా ఉన్నారంటే మొత్తం భారతదేశంలో ప్రజా వేదికగా, ప్రజలే సంక్షేమంగా, ప్రజలే సర్వస్వంగా పనిచేస్తున్న మనిషి ఎవరున్నా అంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు. ఈరోజు మీకు తెలుసో లేదు, ఒక్కసారి కానీ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం, గోదావరి, కృష్ణా వాటర్ కానీ ఇటు పక్క మళ్లిస్తే మనకు 3 పంటలు మనం కూడా రేపు చేసుకోగలం. మన భూముల విలువలు కోట్లు గెలిపోతాయి. ఈ విధంగా ఒక కార్యాచరణ ఆలోచనలో ఉన్న మనిషి ఉండాలంటే అది చంద్రబాబు. ఆ దిశలో ఈరోజు కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఐటీ హబ్ లాగా, లేదంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా, ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నీడ్ పట్టి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మదనపల్లికి వచ్చింది, ఇటు బెంగళూరు ఉంది, ఇటు తమిళనాడు చెన్నై ఉంది. ఈ రెండు మధ్యలో కారిడార్ లాగా మదనపల్లికి మనం ఐటీ హబ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఒక ఇది తీసుకోవడం జరిగింది. ఈ దిశలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. ఎక్కడ కానీ రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లాగా ముఖ్యమంత్రులు విలాసంగానో ఎక్కడ రెస్ట్ కానీ లేదు. మీరు చూడండి, ప్రతిరోజు మధ్యాహ్నం సీఎంఓ నడుస్తుంది. అసెంబ్లీగా పూర్తి 4 గంటలకు అసెంబ్లీ అయితే 4:15కి ముఖ్యమంత్రి ఆఫీస్లో సీఎంఓ నడుపుతారు. సీఎంఓ నడిపి సీఎంఓ ఏమి కార్యదర్శులతో కాదు, ప్రజలతో సీఎంఓ నడుపుతారు. గత 5 సంవత్సరాలు సీఎంఓ నడపకుండా పోయిన పాపానికి ఎవరన్నా వెళ్ళిందంటే వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలు ఎవరు కూడా ఆయన కలిసే సందర్భాలు లేవు, వాళ్ళ మంత్రులు కలిసేదానికి సందర్భాలు లేవు. ఎమ్మెల్యేలు ఎప్పుడు వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉన్న ఆ రోజు దండం పెట్టేసి దూరం నుంచి రావాలి. కాకపోతే ఈరోజు మేము ప్రతిరోజు ముఖ్యమంత్రి గారికి కలుస్తున్నాం. అసెంబ్లీ ఉన్నా లేకపోయినా 4 గంటలకు మీరు స్టేట్ మన రాష్ట్ర ఏదైతే సచివాలయం ముందు సెక్రటేరియట్లో వెళ్తే ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ముఖ్యమంత్రి గారు కలుస్తారు. సీఎంఆర్ఎఫ్లు ఇప్పటికే దాదాపు మదనపల్లికి దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. రేపు వారంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా రాబోతుంది. మదనపల్లికి మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకువెళ్లాలని చెప్పి ఆలోచన చేసి ఏదైతే సిటిఎం రోడ్లో రోడ్ వైడనింగ్ భాగంగా కొన్ని చెట్లన్నీ తీసి దానికి అంతా ఒక ప్రణాళిక తయారు చేస్తుంది. దానికి వర్మా రోడ్ ముందర శివాలయం ముందర నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది, ఒక బ్రిడ్జ్ అవసరం ఉందని చెప్పి పూర్తి స్థాయిగా R&Bలో 12 కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తానే చాలా సానుకూలంగా ఎక్కడో వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. నేను ఇది ఉంది సార్, ఇది చేయాలంటే తప్పకుండా చేయాలి. అప్పుడే ఎవరైతే R&B ఇన్ఛార్జ్ సీఎంఓ సెక్రటరీ గారు, మన ఇంతకుముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ప్రద్యుమ్న గారు ఉన్నారు, ఆయనకి ఇచ్చి ఇది శాంక్షన్ పెట్టండి.
ఇప్పుడు మదనపల్లికి మొట్టమొదట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కోట్లతో రోడ్ వైడనింగ్ కమ్ బ్రిడ్జ్ కింద 12 కోట్లు ఇవ్వబోతుంది. ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే, ప్రజలకే పెద్దపీట వేసి పూర్తి స్థాయిగా మదనపల్లి కాదు రాష్ట్రం అంతా అభివృద్ధి వైపు వెళ్తున్నది. ఇదే కాకుండా టూరిజంకి ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు. టూరిజంలో పూర్తి స్థాయిగా అరకు వ్యాలీ నుంచి కాణిపాకం గుడి వరకు అటు ఇక్కడ హాస్టల్స్ వరకు పూర్తి స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు. ఇక ఎంతమంది టూరిస్టులు వస్తారు, అన్ని మనుషులకు సౌకర్యాలు కలుస్తాయి, అందరికీ జీవన ఉపాధి వస్తుంది. ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి, వాళ్లకు పెట్రోల్ బంకు డీజిల్ వస్తుంది, మనుషులకు లాడ్జ్ వసతులు వస్తుంది, కార్లు ట్యాక్సీల కింద యూజ్ చేస్తారు. ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకెళ్తారు. ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండు ఆలోచనలు లేకుండా మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకెళ్తాం. మా ఆకాంక్ష ఒకటే, ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాత్రి నేను నిన్న మదనపల్లికి వచ్చాను, రాత్రి కడప దర్గాకు వెళ్ళాను. అది అఫీషియల్ ప్రోగ్రామ్, మైనారిటీ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రామ్ కింద నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాకు పంపడం జరిగింది. నేను వెళ్ళి రాత్రి 2 గంటలకు రిటర్న్ వచ్చి ఇప్పుడు తెల్లారి లేచినాం. ప్రజల్లో చాలా మంది ఏదేదో చెప్తారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. అయ్యా, ప్రజల కోసం పనిచేయాలి కానీ మంచి వచ్చినప్పుడు మెదడు పైన రాసింటదా యా పార్టీ, యా ఊరు, యా జిల్లా, యా కాన్స్టిట్యున్సీ, చిల్లర చేస్తులు చేస్తే స్థాయి దిగిజారిపోతుంది. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి. మనం కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేయాలి, జిల్లాలు అభివృద్ధి చేయాలి. మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి. ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ పెట్టి చేస్తాం. నేను మా సహచరులైన పాత్రికేయ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను, మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటిఎం రోడ్ విషయంలో చాలా మంది సహకరించారు. నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే దాన్ని మసాలాగా చేశారో, మసాలా పూసి మరడిగా చేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఉండాలని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము. అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద 12 కోట్లు మదనపల్లికి రాబోతున్నది. ఎన్ఆర్ఈజీఎస్ లో దాదాపు ఒక 10 కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్కులన్నీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీలన్నీ జరుగుతున్నాయి. కార్యకర్తలందరూ సంతోషంగా ఉండాలి. ఒక్క వరకు ఎక్కడ షాజాన్ బాషాని మంచి చేయలేదు, పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి ఇచ్చేసాం వర్కులన్నీ. ఇదేమి పర్సంటేజ్ వ్యవహారం ఏమి మన దగ్గర లేదు. ఇక్కడ ఏమే